హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మా వాళ్ళు ఎవరు కోడి పుంజులు పందాలు వేయలేదండి. ఎక్కడైనా ఒక కోడి దొరికిద్దామని చూశాను, ఎక్కడా దొరకలా. అయితే ఈరోజు ఉదయం కూడా ఆ పందాలు వేసే కాడ ఏమన్నా ఒక పందెం పుంజు దొరికిద్దామని చూశాను, కొనుక్కుందామని. దొరకపోయేసరికి మార్కెట్ నుంచి మటన్ కొనుక్కొని వచ్చాను తీసుకొని. ఆ మటన్ కొద్దిగా బిర్యానీ, కొంత గ్రేవీ పులుసుగా ఏ విధంగా వండుకోవాలండి, మా టేస్ట్, మా రుచి ఏ విధంగా ఉంటుంది, మా ఫ్లేవర్ ఏ విధంగా ఉంటుందండి, మా ఆవిడ తయారు చేసే విధానం మీకు ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, చూడండి. నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నచ్చింది ఇంకొకరికి ఫార్వర్డ్ అయ్యింది. హాయ్, నమస్తే అండి. అయితే మటన్ బిర్యానీ కోసం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఈ మటన్లోకి ఉప్పు, కారం, పసుపు తగినంత, కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండ్ ఒక చిన్న టీ గ్లాసు పెరుగు వేసానండి. దీంట్లోకి మనం పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట బిర్యానీ. దాంట్లోకి కొంచెం మసాలా పౌడర్, ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ కొంచెం వేసాను. తర్వాత ఎవరెస్ట్ మటన్ మసాలా కొంచెం వేసానండి దీంట్లో. ఇంకా 2 నిమ్మకాయలు పడతాయండి దీంట్లో. 2 నిమ్మకాయలు పిండేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని ఇట్లా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకునండి. అది 1 అవర్ నానిన తర్వాత ఒక 3 or 4 విజిల్స్, మటన్ కాబట్టి 3 or 4 విజిల్స్ రానిచ్చి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ విధంగా 2 నిమ్మకాయలు పిండేసుకోవాలండి. కొత్తిమీర ఆ విధంగా సన్నగా తరుక్కోవాలి. శుభ్రంగా కొత్తిమీర కడుక్కొని దాంట్లో వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ విధంగా ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. కర్రీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందాక అది దమ్ బిర్యానీకి అండి, ఇది కర్రీకి. నల్లి ఈ కర్రీకి ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండి. మటన్ తెచ్చుకున్నప్పుడు మూలుక్కి ఈ విధంగా కండ ఉండాలండి. తర్వాత ఇట్లా ట్యాపర్ ఉండాలి. మనం లాగినప్పుడు లోపల గుజ్జంతా వచ్చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి, మూలుకి ఎప్పుడు ట్యాపర్ ఉండాలి. ఇట్లా మటన్ శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి మటన్లోకి. తర్వాత పసుపు, కారం 4 టేబుల్ స్పూన్స్ వేసానండి. చిన్న టేబుల్ స్పూన్స్, అది పెద్దది కాదు, మాకు సరిపోతుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఏమో సాల్ట్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కర్రీకి సరిపడా. ఇవన్నీ మంచిగా ఇలా మటన్కి కలిపేసుకుంటానండి.
ప్యాన్ హీట్ ఎక్కిందండి. అప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేస్తున్నాను. సరిపోతుందండి. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు ఫస్ట్ కలుపుకున్న ఈ మటన్ కర్రీ మొత్తం మ్యారినేట్ చేసుకున్నారంటే దాంట్లో వేసేస్తున్నాను ఆయిల్లో బాయిల్లో. ఈ విధంగా వేసేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలండి. కూర ఉడుకుతుందండి. ఒక 2 నిమిషాల్లో కుక్కర్ మూత పెట్టేసుకుంటే ప్రెజర్ వస్తుంది. ఒక పావు గంట సేపు ఫస్ట్ దీన్ని ఆయిల్లో బాగా వేయించాను. మటన్ని ఇలా కలుపుకుంటా తిప్పుకుంటా ఇలాగే ఉంచాను. ఇంకొక 5 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత అప్పుడు బాగా కింద నుంచి పైకి మొత్తం అంతా ఇలా తిప్పుకోవాలండి చక్కగా కర్రీని. ఇదిగోండి ఇలా మూలికలు ఏంటంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ప్లస్ పిల్లలకి ఇలా మూలిక తింటే హెల్దీ కదండి, మంచిది కదా. ఎందుకంటే వాళ్ళకి మంచి బలం ఉంటుందని చెప్పి ప్రతిసారి ఎప్పుడు మటన్ తీసుకొచ్చినా మా అబ్బాయి కోసం ఇలా 2-3 మూలికలు అక్కడ వేయించుకొని తీసుకొస్తాడు ఈయన. కొద్దిగా అంటే చిన్న టీ గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుంటాను. త్రీ 4 విజిల్స్ వచ్చాక ఇంకా దీన్ని మనం ఆపేసుకొని మళ్ళీ కాసేపు ఉంచాలండి. విజిల్స్ వచ్చే లోపల మా చేపలతో కాసేపు మాట్లాడుకుంటానండి. ఇది సొరచేప అండి. సంవత్సరం దాటింది దీన్ని మా దగ్గరకు తీసుకొచ్చుకొని. 2, 3 మొత్తం 4 సొరచేపలండి. 4 ఇది పెద్దదే. 1 అది 2 ఇది 3 ఇది 4. ఈ సొరచేపలు అయితే వాటర్ నీట్గానే ఉంచుతాయండి, పాడు చేయు. ఇవి ఉన్నాయి చూశారు, జాతిరత్నాలు అంటారు వీటిని. ఈ కలర్ చేపలు అని చెప్పి తీసుకొచ్చుకుంటాం, కానీ చాకిరి ఎక్కువ వీటికి. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాటర్ మార్చాలా. ఈ గోల్డ్ ఫిష్లు, ఈ బ్లాక్ రెడ్ అండ్ వైట్, ఈ వైట్ ఫిష్లు చూడటానికి అందంగా ఉంటాయి కానీ మెయింటెనెన్స్ ఎక్కువ. బాగా మురికైపోయినాయి చూసారా నీళ్ళు. 3 రోజులు అవుతుంది మార్చి. ఇక పండగడావుడు అని చెప్పి మార్చాల. ఇంత బాగా మెయింటెనెన్స్ ఎక్కువ వీటికి. ఇవి అయితే మెయింటెనెన్స్ ఉండదు. 4 రోజులు అవుతుంది వాటర్ మార్చి. ప్యూర్గా ఉన్నాయి. ఒక విజిల్ వచ్చిందండి. సెకండ్ విజిల్ కూడా వచ్చేసిందండి. 3వ విజిల్ కూడా వచ్చేసింది. నాలుగో విజిల్ కూడా వచ్చేసిందండి. మర్చిపోయానండి, ఇదన్నీ 5 అనుకుంటా, లేకపోతే 4. లెక్క గుర్తులేదండి, పిల్లలాడావుల్లో పడి మర్చిపోయా. ఈ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఉడుకుతుంది చూసారా ప్రెషర్ మీద. కూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి.